హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ కేపీ అండ్ డాన్స్. ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. మీ పద్మ అండి. ఏం చేస్తున్నారు? పొంగల్ బాగా జరిగిందా? మాకు బాగానే జరిగింది. మేము టూర్ ప్లాన్ చేసాం. మీకు తెలుసు కదా, నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ముందుగా అందరికీ మీ అభిమానానికి థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. ఈ టూర్లో ఒక సర్ప్రైజ్ ఉంది. మా బాబు జాబ్ చేసి తన కష్టార్జితంతో మాకు ఇస్తున్న గిఫ్ట్ అనమాట ఈ టూర్ అనమాట. ఈ టూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు లేవు. ఎందుకంటే ఈ పిల్లలు ఏ తల్లిదండ్రులకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉండరు నా దృష్టిలో. ఎంత చెప్పినా తక్కువేనండి. మీకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, బర్సానాలో అయితే అక్కడ కృష్ణుడు నడిచిన నేల మీద నేను అడుగు పెట్టడం నాకు చాలా సంతోషం అనిపించిందండి. అక్కడ మనుషుల కన్నా ఎక్కువ జంతువులు ఉంటాయి. ఆవులు, కుక్కలు, కోతులు చాలా ఉంటాయండి. అవి కూడా మన ఏమీ చేయవు. నెక్స్ట్ అక్కడ ఇంకొకటి ఉంది. అక్కడ కోతులకేమో కళ్ళద్దాలు పెట్టుకుంటే నచ్చదంట. నాకేమో స్పెక్ తీయడం అస్సలు అలవాట్లేదు. ఇందులో మా ఫ్రెండ్ ఉన్నారు కదా, మాట్లాడితే స్పెక్ తీయి బాగుంటుంది అంటారు కదా. అక్కడ కోతులు అయితే ఆటోలో వెళ్తుండగానే మా పాప స్పెక్ తీసేసాయి అనమాట. తీసేసి కొరికేసాయి. తర్వాత ఎలాగో కష్టపడి ఆ కోతుల నుంచి ఆ స్పెక్ తీసుకున్నాం అనుకోండి. అవి అన్నీ చాలా మూగ జంతువులు ఉంటాయండి. అవన్నీ మనతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. మా పాపకి ముందు నుంచి జంతువులు అంటే భయం కాబట్టి కాస్త భయపడింది. ఈ టూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నెక్స్ట్ మేము మనాలి కూడా వెళ్ళాం కదా, భూతల స్వర్గం అంటారు కదా, నో వర్డ్స్ అనమాట. చెప్పడానికి మాటలు ఉండవు. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంత చెప్పినా తక్కువే ఆ టూర్ గురించి. మేము హిమాలయాస్ కాదు, అదేంటి మనాలిలోని ఆ మంచు ఎక్కేటప్పుడైతే అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మాటల్లో చెప్పడం చాలా కష్టం. అందులో ఇక్కడున్న చలి అయితే మరి విపరీతమైన చలి అనమాట. ఒక్కొక్కరు ఎన్ని స్వెటర్స్ వేసినా ఏం వేసినా అసలు ఆగలేనంత చలి. మళ్ళీ చూడలేము. వీలుంటే అందరూ చూడాలి. దాని గురించి చెప్పాలంటే నాకు ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే. నాకు మాటలు రావటం లేదు. అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. మాకైతే మా బాబు తన కష్టార్జితంతో ఇచ్చిన వండర్ఫుల్ గిఫ్ట్ అండి. ఇంకేం చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. మాటలు రావటం లేదు. ఓకే, అలాగే తల్లి. ఆ కృష్ణుడు నడిచే నీళ్ళ మీద అడుగు పెట్టేటప్పుడు నాకు మాటలు లేవనమాట. అదంతా అసలు సరే, నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, మీరు చూస్తున్నారు కదా, నాకు చెప్పడానికి మాటలు రావటం లేదు. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు. మా పండగ అయితే ఇలా సెలబ్రేట్ అయింది. మేము ఇప్పుడు కూడా మనాలిలోనే ఉన్నాము. మీకోసం, నన్ను అభిమానించే వాళ్ళ కోసం నేను ఎక్కడున్నా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. నాకు డ్యాన్స్ అంటే పిచ్చి అంటే డ్యాన్స్ నాకు చాలా ఇష్టము. చిన్నప్పుడు మా డాడీని చాలా అడిగి అప్పుడున్న పరిస్థితుల్లో నేను నేర్చుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నేను సంతోషమే. ఏదో ఒక టైంలో నా కోరిక నాకు తీరుతుంది. భగవంతుడు, మా బాబా గారు నాకు అలా ప్రసాదిస్తూనే ఉన్నారు. సరేనండి, ఉంటానైతే. బాయ్. ఇప్పటికే చాలా విసిగించినట్టున్నాను. ఇప్పుడు కూడా మేము మనాలిలో ఉన్నాము. వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మీ ప్రేమ, అభిమానాలు, మీ సపోర్ట్ ఇక ముందు కూడా ఇలానే ఉండాలి అని ఆశిస్తున్నానండి. ఇంకేంటి ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మ్యాక్సిమం కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. ఇక్కడ నాకు అప్పుడప్పుడు సిగ్నల్ ఉండదు. కానీ నాకు సిగ్నల్ ఉండేటప్పుడు అందరికీ ఫస్ట్ కామెంట్కి రిప్లై ఇవ్వకపోయినా కనీసం లైక్ చేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పద్మ, మీ కేపీ అండ్ డాన్స్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్. ఫైనల్గా మీకోసం ఒక మంచి సాంగ్ డెడికేట్ చేస్తాను. సాంగ్ వద్దులేండి, భయపడతారు. ఎందుకులేండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. మనాలిలో మా వాడు చేసే బొంగీ జంప్ చూడండి. నా హార్ట్ అయితే ఎలా కొట్టుకుందంటే అది చెప్పడానికి తరం కాదు. వాడు బాగానే ఎంజాయ్ చేశాడు. చూస్తూ వీడియో తీయడానికి కూడా నాకు షేక్ వచ్చింది. ఇప్పుడు మీతో వీడియోలో మాట్లాడుతున్నా కూడా షివరింగ్ వస్తూ మాటలు ఎలా వస్తున్నాయి, అంత చలి అనమాట. వాడు బాగానే చేశాడు ఆ జంప్. తర్వాత నా హార్ట్ చచ్చినట్టు పని అయింది అనుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదిగో మీకోసం చూపిస్తున్నా. బాగానే ఎంజాయ్ చేశాడు. నాకు చాలా భయం వేసింది. ఎంతైనా తల్లిని కదా, అలా చూస్తూ తట్టుకోవడం మన వల్ల కాదు కదా. సరే, ఈ వీడియో నెక్స్ట్ మీకోసం. బృందావన్లో యానిమల్స్ మనతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో, అంటే మా బాబుకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి వాటి కోసం ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. మీ అందరి కోసం ఈ చిన్న వీడియో చూడండి. అక్కడ యానిమల్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో, మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే, అక్కడ ఎంజాయ్ కాదు, అంత పవిత్రమైన నేల అనమాట, పవిత్రమైన భూమి. అక్కడ అడుగు పెట్టడం అంటే మనకి దేవుడు ప్రసాదించిన అదృష్టమే అనుకోవాలి నా దృష్టిలో, నా ఒపీనియన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.